మరి నేను ఎంత ఇచ్చేస్తానో, ఎంత డబ్బు ఇచ్చేస్తానో, అంత ఇచ్చేస్తానో, ఎంత బంగారం ఇచ్చేస్తానో, ఎంత వెండి ఇచ్చేస్తానో, ఎన్ని నగలు ఇచ్చేస్తానో అంటారు కానీ మొక్కుకుంటారు ఎవరు? అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నీవు కొని చెల్లించే కొన్నిడి కంటే, ఇవ్వకొన్నిడి కంటే కొనకుండా ఉండడమే మేలు అంటున్నాడు ఆయన. నువ్వు ఇస్తానని చెప్పి దేవుని మందిరానికి ఇచ్చే, ఇవ్వనంటే ఓకే, నువ్వేమనకూడదు. అందుకే అన్నాడు, నీవు కొనిన దాని చెల్లించుమో, నీవు కొని చెల్లింపుకున్నది కంటే కొనకుండా ఉండయే శ్రేష్టము. నేను ఇది ఇస్తాను, అది ఇస్తాను, దేవుని బిడ్డలకి అది ఇస్తాను, ఇది ఇస్తానని చెప్పి నువ్వు ఇవ్వకుండా ఉండడం కూడా అది ఆశీర్వాదం కాదు, అది శాపంగా మారుతుంది. అలాగా నీవు మొక్కుకోకూడదు. నేను ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను, దేవుని బిడ్డలు కానీ నువ్వు అనుకుని ఉండడమే మేలు అన్నాడు యేసు ప్రభు వారు. నువ్వు అన్న తర్వాత అది చెల్లించాలి. నువ్వు అన్న తర్వాత నువ్వు మొక్కుకున్నప్పుడు దేవుని